హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి చాలా మంది చెప్తున్నారు, ఇంతకుముందు నీలి చిత్రాలు అధికంగా చూసేవాళ్ళమని, అవి చూసినప్పుడు అంగ సంబంధాలు చాలా అద్భుతంగా ఉండేవి అని, బట్ ఇప్పుడు ఆ నీలి చిత్రాలు చూసినా కూడా అంగం స్పందించడం లేదు అని, లేదా ఇంకా కొంతమంది ఈ నీలి చిత్రాలను రెగ్యులర్గా చూస్తూ వాటితో చూసుకుంటూ దాంతో ప్రేరేపితం అవుతూ వాళ్ళు అసప్రయోగం అనేది అధికంగా చేసుకునే వాళ్ళమని, ఇప్పుడు అసప్రయోగం చేసుకున్నా కూడా అంగ స్తంభన జరగడం లేదని, లేదా నీలి చిత్రాలు చూసినా కూడా అసలు అంగం స్పందించడం లేదు అని, దీనికి కారణం ఏంటి, దీని నుంచి బయటపడడం ఎలా అని చాలా మంది కూడా నాకు కాల్ చేస్తూ ఉన్నారండి. సహజంగా ఈ జనరేషన్లో ముఖ్యంగా మనకు ఉన్నటువంటి మొబైల్స్ వల్ల, అందులోనూ మళ్ళీ అన్లిమిటెడ్ డేటా, దీనివల్ల చాలా మంది కూడా ఏంటంటే ఫోన్ వీడియోస్కి చాలా అడిక్ట్ అయిపోయారు. ఒంటరిగా ఉన్నామంటే మొబైల్లో కూడా వివిధ రకాల ఫోన్ వీడియోస్ రెగ్యులర్గా చాలా మంది చూస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన మైండ్ సెట్. ఇక్కడ మన మైండ్ సెట్ అనేది చాలా 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 అబ్జర్వ్ చేయాల్సిన అవసరం చాలా మంది ఉంది. ఎందుకు అనంటే ఈ ఫోన్ వీడియోస్ ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో దీనికి మన బాడీ అనేది, మన మైండ్ అనేది అడిక్ట్ అయిపోతుంటుంది. ఇలా అడిక్ట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ముందుగా మైండ్ కొత్తదనాన్ని కోరుకుంటుంది. కాబట్టి మీరు కొత్తగా చూసినటువంటి వీడియోస్కి మీకు అంగ సంబంధాలు అధికంగా అవ్వడం, మీ మైండ్ ఎక్కువగా దీనికి రెస్పాండ్ అవ్వడం, తద్వారా ఎరెక్షన్స్ మూమెంట్స్ అధికంగా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత కొద్ది రోజులకు మీ మైండ్ అడిక్ట్ అయిపోయింది కాబట్టి మీ మైండ్కు మామూలుగా ఫోన్ వీడియోస్ చూస్తే ఏమవుతుంది, అందులో ఏముంటుంది, జనరల్ విషయాలు ఏంటి, రెగ్యులర్గా ఇందులో జరిగేది ఏంటి అనేది మీ మైండ్కి అర్థమైపోతుంది. ఇంకా ఇది తప్ప ఇంకా వేరే కొత్తదనం ఏం లేదు అనేది మైండ్కి తెలిసిపోతుంది. ఎప్పుడైతే దాన్ని రొటీన్గా మీ మైండ్ ఫీల్ అవుతుందో మీరు చూసే ఫోన్ వీడియోస్కి మీ మైండ్ అనేది రెస్పాండ్ కాదు. అలా ఎప్పుడైతే రెస్పాండ్ కాదో అది హార్మోన్స్ రిలీజ్ చేయదు, తద్వారా అంగస్తంభన సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. సో అప్పుడు మీరు ఫోన్ వీడియోస్ చూసినా కూడా అంగం అనేది స్తంభించదు. అండ్ రెండో విషయం వచ్చేసి చాలా మంది కూడా చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే ఫోన్ వీడియోస్ చూసి అదే విధంగా చేయాలి అని, లేదా అంత టైం చేయాలి అని, అంత హెవీగా చేయాలని చాలా మంది కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకొని భార్య దగ్గరకో, లేదా బయట గర్ల్ ఫ్రెండ్స్ దగ్గరకో, లేదా బయట పరాయి దగ్గరకో వెళ్ళి ప్రయత్నం చేస్తుంటారు. సో ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కొన్ని రకాలైనటువంటి స్టెరాయిడ్స్ కానివ్వండి, లేదంటే మందులు కానీ తీసుకొని వాళ్ళు అంత టైం ఉండగలుగుతారు. కానీ వాస్తవంగా అంత టైం ఎవరు చేయలేరు. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏమవుతారంటే ఆ విధంగా ప్రయత్నం చేసి ఫెయిల్ అవుతారు. అలా ఫెయిల్ అవ్వడం వల్ల వాళ్ళు మానసికంగా చాలా వరకు కూడా మేము చేయలేమా, మా పరిస్థితి అయినా, నేను బలహీనంగా ఉన్నామా, లేదా మేము మ్యారేజ్ చేసుకుంటే భార్యను సుఖపెట్టలేమా, మ్యారేజ్కి అసలు నేను కరెక్టేనా కాదా, లేదా వాళ్ళ అంగం అంత పొడవు ఉంది, ఇంత లావు ఉన్నది, మనదేమో ఇంత సన్నగా చిన్నగా ఉంది, దీనివల్ల స్త్రీని తృప్తిపరచలేమా, లేదా అంగం స్ట్రాంగ్ కాదా, స్త్రీలతో మేము మెప్పించలేమా అని నానా రకాలైనటువంటి ఆలోచనలు చాలా మందికి వచ్చి లైఫ్ని వారంతట వాళ్ళే స్పాయిల్ చేసుకొని నాకు కావాల్సిన వాళ్ళు చాలా మంది కూడా లేకపోలేదు. సో ఇలాంటి ఆలోచనలు లాంటి సహజంగా చాలా మందిని నెగిటివ్స్ వైపు తీసుకెళ్తుంటాయి. ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు మైండ్లోకి రావడం జరుగుతుందో ఆటోమేటిక్గా నరాల బలహీనతలు రావడం, లేదా మానసికంగా కురిగిపోవడం, తద్వారా ఈ మూమెంట్స్ అనేవి అన్ని తగ్గిపోవడం అనేది సహజంగా జరుగుతుంటుంది. కాబట్టి ఇలాంటి ఎప్పుడైతే మీ మైండ్లోకి వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా మీరు వాటిని తగ్గించుకునే ప్రయత్నించాలి. ఎందుకంటే ఫోన్ వీడియోస్ని లైఫ్తో ఎప్పుడు కూడా కంపేర్ చేయకూడదు. అలా కంపేర్ చేసుకోవడం వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. అండ్ ఈవెన్ భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఇంతసేపు చేయాలి, అంతసేపు చేయాలి, సెక్స్ ఇంతసేపు ఇలా చేయాలి, ఈ యాంగిల్లో చేయాలి, చాలా రకాలుగా చేసి ఫెయిల్ అయ్యి డిసప్పాయింట్లకు వెళ్ళిపోతూ ఉంటారు. లేదా బయట స్త్రీలు అయితే ఇంతేనా అంతేనా, నీ పర్ఫార్మెన్స్ ఇదేనా, ఇంత చిన్నగా ఉన్నదా, ఇలా కొన్ని రకాలైనటువంటి నెగిటివ్ మాటలు అనడం వల్ల కూడా చాలా మంది దాన్ని ప్రెస్టేజ్గా తీసుకొని చాలా రకాలైనటువంటి సమస్యలకు కావాలని కొని తెచ్చుకుంటారు. బట్ బయట స్త్రీలు కోరుకునే సుఖమైనప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటాయి. కానీ అందరూ స్త్రీలు, ఇంట్లో ఉన్న భార్యలు అందరూ అలా ఎక్స్పెక్టేషన్స్ లో ఉండరు. కాబట్టి వాళ్ళు అన్నారని భయపడి టెన్షన్ పడి మ్యారేజ్కి దూరంగా ఉండడము, లేదా సూసైడ్ చేసుకుందాం ఇంకా నా లైఫ్ ఇంతే అని అనుకొని ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకేనా? సో అందరు స్త్రీలు అలా ఉండరు. కొంతమంది స్త్రీలకు అడ్జస్ట్ చేసుకుంటారు, కొంతమంది స్త్రీలు చాలా సులువుగా కూడా సాటిస్ఫైడ్ అవకాశాలు ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే ఈ నీలి చిత్రాలకు అడిక్ట్ అవ్వడం వల్లనే చాలా మంది ఇలాంటి సమస్యల్ని కావాలని కొని తెచ్చుకుంటున్నారు. సో అవి అంతగా చూడడం అనేది కరెక్ట్ కాదు. అందుకని మన గవర్నమెంట్ చాలా రకమైనటువంటి వెబ్సైట్స్ని కూడా ఇప్పుడు బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే దీనివల్ల అనేకటువంటి సమస్యలు అవి చూడడం వల్ల ప్రేరేపితమయ్యి ఆపుకోలేక పరాయి ఎవరైనా స్త్రీలు కనబడితే వాళ్ళపైన అఘాయిత్యాలు చేయడాలు, సో ఇంట్లో కూడా టార్చర్లు చేయడాలు, లేదా భార్య ఉన్నా కూడా బయట ఇద్దరు ముగ్గురితో ఇల్లీగల్ కనెక్షన్స్ పెట్టుకోవడాలు, తద్వారా STD అంటే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్కి గురవ్వడాలు, దీనివల్ల HIV
లేదంటే ఎయిడ్స్ లాంటివి కానివ్వండి, లేదంటే ఈ గనేరియా, సిప్లిస్ లాంటి అంటువ్యాధులకు గురై చాలా మంది అనేక రకాలైనటువంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారనే ఉద్దేశం కొద్దీ ఈ వీడియోస్ అన్నింటినీ కూడా బ్యాన్ చేయడం అనేది జరిగింది. సో అయినా కూడా కొన్ని రకాలైన వెబ్సైట్స్ వీటిని యాక్సెప్ట్ చేయడం వల్ల చాలా మంది కూడా వీటికి అడిక్ట్ అయిపోయి తిరిగి మళ్ళీ అదే రకమైన సమస్యల్ని కొని తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండడమే బెటర్. ఎప్పుడైతే మీరు వాటికి దూరంగా ఉండి మీ లైఫ్లో, మీ సెక్సువల్ లైఫ్లో మీరు ప్రతిదాన్ని కొత్తగా ఆలోచించి కొత్తగా చేసుకొని మీ ఆలోచన ప్రకారమే చేయగలుగుతారు. ఎవరినో చూసి చేయడం కన్నా మీ సొంత ఆలోచన కొద్దీ మీ ఇష్టం ఉన్నట్టు విధంగా చేసుకోవడం వల్ల మీ మైండ్ దాన్ని కొత్తగా ఫీల్ అవుతుంది. తద్వారా మీ యొక్క హార్మోన్స్ లెవెల్స్ అనేటివి మళ్ళీ తిరిగి పెరగడం, అంగస్తంభనం జరగడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇలాంటి బాడీ వచ్చేసి అధికంగా అస్త్రప్రయోగాలు చేసుకొని ఒకవేళ దీనివల్ల కనుక మీరు నష్టాన్ని కలిగి పటుత్వాన్ని కోల్పోయి అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు, నైట్ ఫాల్ అంటే స్వప్నస్ఖలన లాంటి సమస్యలతో కనుక గురి అవుతున్నట్లయితే తప్పకుండా దానికి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం 100% ఉంటుంది. లేకపోతే మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్లో చాలా వరకు కూడా చాలా రోజుల్ని, చాలా సమయాన్ని కూడా వృధా చేసుకున్న వాళ్ళు అవుతారు. సో ఇలాంటి సమస్యల్ని కనుక మీరు ఫేస్ చేసినట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దానికి సంబంధించినటువంటి పూర్తి సలహాలు, సూచనలు అన్నీ కూడా మేము మీకు అందించడం జరుగుతుంది. తద్వారా మంచి సజెషన్స్, మంచి మెడిసిన్స్ వాడుకోవడం వల్ల మీ సమస్య నుంచి చాలా త్వరగా మీరు బయటపడవచ్చు. ఇలాంటి సమస్యలు మీరు ఫేస్ చేస్తున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాల్ని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే మీ సమస్యను తెలియజేసి మీరు కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు మొదటి నుంచి అందిస్తుంది. ఎలాంటి సమస్యలకైనా మీకు తప్పకుండా చక్కని సొల్యూషన్ అందిస్తాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయలేదండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.